యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. మానసికపరమైన సమస్యలు చాలామందికి తలెత్తుతుంటాయి. వాటిని ఎలా నివారించుకోవాలో, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మానసిక సమస్యలతోటి అన్ని రకాల వయసుల వారు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. శారీరక సమస్యలు అయితే బయటికి కనిపిస్తే దీనికి వైద్యం చేయించుకుంటే సరిపోతుందని అందరికీ తెలుసు. శారీరక సమస్యల ద్వారా అందరికీ తెలుస్తుంది, దానివల్ల దానికి వైద్యం తీసుకుంటాము, పరిష్కారం కూడా లభిస్తుంది. అయితే మానసికమైన సమస్య ఇది మనోవేదగానే మిగిలిపోతుంది, మనసులోనే ఉండిపోతుంది. కొన్నిసార్లు దగ్గర వారికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఆ సమస్య ఏంటి, దేనివల్ల తలెత్తింది, ఇవన్నీ వివరాలు మనం మర్చిపోయి అనేక రకాల కుంగుబాటుకి గురవుతాం. ఇలా కుంగుబాటు గురవడంతో చాలా వరకు చిన్న వయసులో ఉన్నవారు, పెద్ద వయసులో ఉన్నవారు కూడా ఆత్మహత్యలకి పాల్పడే అవకాశం ఉంది. అలా పాల్పడుతున్నారు కూడా. ఇటువంటి వాటి నివారణ కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. శారీరక ఆరోగ్యానికి ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నామో అంతకు 1000 రెట్లు మానసిక ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో కుంగుబాటుకు లోనవ్వకూడదు. సమస్య మూలాల్ని తర్కించి పరిశీలించుకోవాలి. అలా కాని పక్షంలో మనం ఒక కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. దగ్గర వ్యక్తులకు కూడా షేర్ చేయలేని అంశాలు కౌన్సిలింగ్లో చెప్పుకుంటే కనుక వారు ఆ సమస్యని చాలా తేలిగ్గా పరిష్కరిస్తారు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా కొన్ని మందులు సూచించబడతాయి. అది వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వైద్యులు సూచించిన మందులను కూడా వాడచ్చు. దయచేసి ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయవలసి ఉంటుంది. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబరు 14416 ఫోన్ చేస్తే చాలు, వారే కౌన్సిలింగ్ చేస్తారు. ఇది చక్కని ఈ మానసికంగా ఉండే సమస్యల్ని దూది పింజాల్లా ఎగిరిపోయేటట్టు చేయడం జరుగుతుంది. కావున మనం అనుకునే సమస్య కేవలం ఆ వ్యక్తి వరకు మాత్రమే చాలా బరువైంది, పెద్దది. కానీ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత తెలిసే విషయం ఏంటంటే అది అసలు సమస్యే కాదు అని. ఇలా ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కావున ఎవరికైనా, ఏ వయసు వారికైనా, విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశలో కూడా తప్పనిసరిగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. కుంగుబాటుకు లోనవ్వకూడదు. మానసిక ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యంలో కుంగుబాటు అనేది అతి పెద్ద సమస్య. దీన్ని డిప్రెషన్ అని పిలుస్తూ ఉంటాం. కావున ఎవరికైనా, ఏ వయసు వారికైనా, స్త్రీ అయినా పురుషుడైనా, విద్యార్థి దశలో ఉన్నా, ఉద్యోగ దశలో ఉన్నా తప్పనిసరిగా ఏ సమస్య తలెత్తినా తొందరపడి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు. ఈ నెంబర్ గుర్తుంచుకోండి, 14416 అనే నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే కౌన్సిలింగ్ చేస్తారు. దానివల్ల మీకున్న సమస్య తేలికవుతుంది. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.